తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు హీరోయిన్లు చార్మిని 8 గంటల పాటు, రకుల్ ను 6 గంటల పాటు విచారించారు. ఈ ముగ్గురు సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ మొత్తం కేసు దర్యాప్తు వ్యవహారాన్ని ఢిల్లీ ఈడీ బృందం పర్యవేక్షిస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఎన్సీబీ రిపోర్ట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ డ్రగ్స్ కేసును విచారిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు, నగదు లావాదేవీలపై సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 22 వరకు పలువురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు హీరోయిన్లు చార్మిని 8 గంటల పాటు, రకుల్ ప్రీత్ సింగ్ ను 6 గంటల పాటు విచారించారు. ఈ ముగ్గురు సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ మొత్తం కేసు దర్యాప్తు వ్యవహారాన్ని ఢిల్లీ ఈడీ బృందం పర్యవేక్షిస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఎన్సీబీ రిపోర్ట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ డ్రగ్స్ కేసును విచారిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు, నగదు లావాదేవీలపై సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 22 వరకు పలువురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 2016 నుంచి వీళ్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. మరోవైపు ఈ నెల 8వ తేదీన ఈడీ ముందు విచారణకు దగ్గుబాటి రాణా హాజరు కానున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ని విచారించింది ఈడీ. 8వ తారీఖున రాణా హాజరు కాబోతున్నారు ఈడీ ముందు. ఈడీ ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తోందో పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, 8వ తారీఖున రాణా హాజరు కాబోతున్నారు. సో ఇప్పటికే ముగ్గురిని విచారించారు. ఏంటి అప్డేట్స్, ఏం జరగబోతోంది? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ముగ్గురు సినీ ప్రముఖులను విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే 7వ తారీఖు జరిగేటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్న దాదాపు 5 నుంచి 6 గంటల పాటు విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారం తోటి మరికొన్ని అంశాలు కూడా ఒక క్లారిటీకి వచ్చారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ విచారణ అంతా కూడా కొనసాగింది. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ విచారించినటువంటి సమయంలో ఆమె 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ తో పాటు అంతకు ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఆమె సాఫ్ట్ కాపీతో సహా విచారణకు హాజరైంది. ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి సమయంలో అందులో సస్పెక్ట్ గా ఉన్నటువంటి కొన్ని అకౌంట్లకు బదిలీ అయినటువంటి నగదుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక దగ్గుబాటి రానా వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు తను ఎక్కడా కూడా విచారణకి ఎదుర్కోలేదు. ఎవరు కూడా ఇప్పటి వరకు నోటీసులు జారీ చేయలేదు. మొట్టమొదటిసారిగానే రానాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తన రోల్ ఏ విధంగా ఉంది, కేవలం రకుల్ ప్రీత్ సింగ్ తో ఉన్నటువంటి సంబంధాలతోటూ తనకున్నటువంటి తను స్నేహితురాలు కావడంతో ఈ వ్యవహారంలో నోటీసులు జారీ చేశారా, లేకుంటే కెల్విన్ అండ్ ముఠాతో ఏమైనా సంబంధాలు కలిగి ఉన్నాయా, వీటన్నిటిపైన అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి దగ్గుబాటి రానాను కూడా విచారించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు సినీ ప్రముఖులను కూడా సుదీర్ఘంగా విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరొకసారి దగ్గుబాటి రానాతో పాటు మిగిలినటువంటి సినీ ప్రముఖులను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది కూడా భావిస్తున్నారు. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ రెండింటికి కూడా కెల్విన్ అన్నటువంటి కీలక సూత్రధారి, ప్రధాన నిందితుడు, డ్రగ్స్ అంతా కూడా సప్లై చేసింది కెల్విన్. కాబట్టి ఈ కెల్విన్ రెండు పరిశ్రమలకు కూడా డ్రగ్స్ ను సప్లై చేశాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. కాబట్టి వాటన్నిటిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అందులో భాగంగానే డ్రగ్స్ ను కొనుగోలు చేసి ఉంటే ఏ రూపంలో వీళ్ళు కొనుగోలు చేశారనే దానిపైన ఈడీ అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి విచారణలో భాగంగా ఎక్కువగా ఈ మనీ లాండరింగ్, నగదు బదిలీలు, తర్వాత డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా విచారణ కొనసాగుతుంది. ఇక మిగిలినటువంటి సినీ ప్రముఖులు విచారణ చేసిన తర్వాత ఎవరి ప్రమేయం ఉంది, కెల్విన్ తో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇతర డ్రగ్స్ ముఠాలతో ఏ విధంగా సంబంధాలు కలిగి ఉన్నారు, విదేశీ అకౌంట్లకు నగదు బదిలీ చేసినటువంటి ప్రముఖులు ఎవరు, ఇవన్నీ కూడా పూర్తిగా సెప్టెంబర్ 22వ తారీఖు విచారణ పూర్తయిన తర్వాత ఈడీ అధికారులతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. స్వాతి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.